ఇంటర్నెట్ లో గత 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. డ్రాగన్ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 చేస్తున్నాడు అని కొన్ని స్క్రీన్ షాట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది? రీసెంట్ గా వచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ప్రస్తుతం నా ఫోకస్ అంతా 2027 లో రిలీజ్ అవ్వబోయే డ్రాగన్ మూవీ ప్రాజెక్ట్ మీదనే ఉంది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన 2 పార్ట్స్ సైమల్టేనియస్ గా వర్క్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పట్లో వేరే సినిమాల గురించి ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి వైరల్ అవుతున్న ట్విట్టర్ పోస్ట్ ఏంటి? అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ పోస్ట్ వచ్చిందని చెప్తున్న అకౌంట్ ప్రశాంత్ నీల్ అఫీషియల్ అకౌంట్ కాదు. అది ఒక ఫ్యాన్ మేడ్ అకౌంట్ మాత్రమే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ కి అఫీషియల్ ట్విట్టర్ ఆర్ ఎక్స్ అకౌంట్ అయితే లేదు. ఆయన అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే ఎక్కువగా తన వైఫ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆర్ అఫీషియల్ అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న సలార్ పార్ట్ 2 నెక్స్ట్ ప్రాజెక్ట్ అనే స్క్రీన్ షాట్స్ కి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఈ న్యూస్ ని నిజం అని నమ్మేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి? సలార్ పార్ట్ 2 ముందు రావాలా లేదా డ్రాగన్ కంప్లీట్ అయ్యాక రావాలా? కమెంట్ చేయండి.